స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జనసేన టీడీపీ ఉమ్మడి సభ చూసి వైకాపా ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది. మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి. మార్చి 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో టీకాలు వేయించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశం. టీటీడీ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నాం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం. వార్తల్లోని వివరాలు. తాడేపల్లిగూడెం సాక్షిగా టీడీపీ జనసేన ఉమ్మడి సభలో జన సముద్రాన్ని చూసి వైకాపా ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నేతలు తెలిపారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబుతో పాటు టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ కుమార్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం సాక్షిగా టీడీపీ జనసేన పార్టీలు ఏర్పాటు చేసిన సభను చూసి ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తుకు బాసటగా పెట్టుకున్న పొత్తు టీడీపీ జనసేన పొత్తు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ జనసేన సూపర్ 6 మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి తమ అధినేత చంద్రబాబు నాయుడు అని తెలిపిన టీడీపీ నేతలు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విడుదల చేసిన మొదటి విడత జాబితాలోనే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతులు, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్లతో పాటు సమాజ సేవ కోసం ముందుకు వచ్చిన కొత్త వారికి టీడీపీ జనసేన పార్టీలో టికెట్లు ఉంటే దొంగలు, దోపిడీదారులకు, స్మగ్లర్లకు, విధ్వంసకారకులకు వైకాపా ప్రభుత్వం టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా గజదొంగల వైకాపా ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనంపడం తథ్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. వీళ్ళు ఎంత హీన పరిస్థితిలో ఉన్నారో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజు మళ్ళా నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటారు. దేనికి? ఇసుకలో డబ్బులు కొట్టేదానికా, లేదా లిక్కర్ బ్యాంకులు చేసేదానికా? ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక పంపించింది చాలేదా? పర్మనెంట్ గా ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని నిర్ణయించుకుంటే ఆయనకు ఓటేసేదానికి ప్రజలు వస్తారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి తెలుసుకొని ఎవరు కూడా వైఎస్ఆర్ కు ఓటేసే పరిస్థితి లేదని కూడా ఈరోజు నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అంతేకాదు ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్ ఈరోజు చూస్తే వైఎస్ఆర్ వేధింపును భరించలేక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారీ నేను ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడను, వీళ్ళు ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు, నా కెప్టెన్సీని కూడా నన్ను కాకుండా వాళ్ళ నాయకులకు పనికిరాని వాళ్ళకు కూడా కెప్టెన్సీ ఇవ్వాలని చేస్తా ఉన్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నువ్వు మా పాదయాత్రలో చెప్పినప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, డిఎస్సి పెడతానన్నావు, ఉచిత ఇసుక ఇస్తానన్నావు, అవన్నీ ఏమైపోయినాయి? ఈ రోజు మేము సూపర్ 6 అనే కార్యక్రమం పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా కూడా మహిళలకు టాప్ ప్రయారిటీ ఇచ్చాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం, ఫ్యాక్టరీలు పెట్టించి ఆ విధంగా సూపర్ 6 ని బ్రహ్మాండంగా చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా కూడా విజన్ ఉంది. 2020 అని ఇప్పుడు 2047 పెట్టుకున్నాం. ఆ విధంగా విజన్ ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రిజనర్లు ఉండే పార్టీ, చెంచల్ కూడా జైలుకు పోయే పార్టీలు ఉండే నాయకులు ఉండే పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాం. టీడీపీ జనసేన పార్టీ విన్నింగ్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ లూజింగ్ పార్టీ అని ప్రజలు గమనించారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి విధ్వంసం చేస్తారని కూడా ఈ రోజు ప్రజల్లో కూడా స్పష్టం అవుతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటున్నారు. మరి ఈరోజు
ఈ 4.5 సంవత్సరాల పరిపాలన చూసినప్పుడు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, రాజధాని లేకుండా చేశారు, ఎస్సీ ఎస్సీ మైనారిటీ బీసీ సంక్షేమ పథకాలను కూడా సుమారు 120 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి జరిగింది. కరోనా సమయంలో మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ గారిని మానసిక రోగిగా చిత్రీకరించి మరి చంపే విధంగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారు. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎస్సీల పైన కూడా విచక్షణరహితంగా దాడులు చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలను కూడా ఇబ్బందులు పాలు చేశారు. అదేవిధంగా ఈరోజు వైనాట్ 175 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జాబులు ఎక్కడిచ్చాడు, ఉద్యోగాలు ఎక్కడిచ్చాడు, జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చాడు, ఉచిత ఇసుక ఎక్కడిచ్చాడు కూడా ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ కూడా నీరు గార్చేశాడు. కేవలం నవరత్నాలని చెప్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదించేసి ఈరోజు వాళ్ళు కూడా అన్యాయం చేశాడు. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేసినటువంటి అర్హత కోల్పోయాడు. రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రికి మళ్లీ ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి బ్లూ ప్రింట్ కూడా ఈ రెండు పార్టీల దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ప్రజల సొమ్ము దోచుకోకుండా, ప్రజల మీద భారం వేయకుండా మరి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. రైతులకంతా కూడా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించి గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుంది. యువత కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. పరిపాలన ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో సంపద సృష్టించి పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు టీడీపీ జనసేన యొక్క పొత్తు మరి ఈరోజు సూపర్ హిట్ అయింది. మరి ఈ పొత్తుతో ఈ రాష్ట్ర రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం, వైకాపా ఓటమి తథ్యం. ఈరోజు 99 మంది అభ్యర్థులను ఉమ్మడిగా మేము ప్రకటించాం. మంచి అభ్యర్థులు, కొత్త వాళ్ళు 23 మంది వచ్చారు. అంత ఉన్నత విద్యార్థి వ్యక్తులు ఈరోజు మరి రెండు పార్టీల తరఫున కూడా అభ్యర్థులు చేయడం జరిగింది. అదే వైకాపా అభ్యర్థులు తీసుకుంటే భూ కబ్జాదారులు, స్మగ్లర్లు, దోపిడీదారులు, ప్రజా కంటకులంతా కూడా ఈరోజు వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలని చెప్పి ప్రజలు సేవ చేసే వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా తద్వారా వైకాపా అభ్యర్థులు చిత్తుగా ఓడించి టీడీపీ జనసేన అభ్యర్థులు గెలిపించి తద్వారా రాష్ట్రానికి మంచి రోజు తీసుకురావాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నాం. మార్చి 3వ తేదీ 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు మార్చి 3వ తేదీన జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంకు సంబంధించి బ్యానర్లు మరియు పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ మార్చి 3వ తేదీన 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని, పోలియో చుక్కలు వేయించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు 4-5 తేదీలలో ఇంటింటికి వెళ్లి వేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకు విధిగా అదనంగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా పోలియో లేని సమాజ స్థాపనే లక్ష్యం అవుతుందన్నారు. జిల్లా మొత్తం మీద 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అర్బన్ కేంద్రాల పరిధిలో 8 మంది ప్రోగ్రాం అధికారుల ద్వారా 142 రూట్లలో 1415 కేంద్రాల ద్వారా 2,09,971 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో 149 హై రిస్క్ ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, వీటిని మొబైల్ బూతుల ద్వారా కవర్ చేయడం జరుగుతుందన్నారు. వీటిని అన్నింటినీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లా నోడల్ అధికారి మరియు వ్యాధి నిరోధక టీకాల అధికారి పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రవిరాజు, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిపిఎంఓ డాక్టర్ హర్షవర్ధన్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్, మున్సిపల్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, ఎన్సిడి కోఆర్డినేటర్ శిరీష, డెమో జయరాముడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో నిత్య అన్నదానాన్ని భక్తుల కోసం నేటి నుండి ప్రారంభించడం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
గురువారం తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో దర్శనాన్ని నిమిత్తం వచ్చే భక్తుల కోసం నేటి నుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే ప్రతిరోజు 2000 మంది భక్తులకు సరిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తిరుమలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని, అదే తరహాలోనే ఒంటిమిట్టలో సైతం ఈ కార్యక్రమానికి పట్టామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో హిందూ ధార్మిక క్షేత్రాలను అన్నదాన కార్యక్రమాలు నిర్విరామంగా చేపట్టేలా టీటీడీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి గోవిందరాజస్వామి వారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో చేస్తున్నటువంటి సంగతి తెలిసింది. పూర్వం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం దర్శనం చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభించడం జరిగింది. నాకు ఈ సందర్భంగా నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. గోవిందరాజస్వామి ఆలయానికి నేను 7-8 తరగతుల్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది నేను ఆలయ అధ్యక్షునిగా గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన్ని చేసుకోవటం అన్నది మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేస్తుంది. మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పగడబందీగా నిర్వహించాలని ఆర్జేడీ రవికుమార్ ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని కళాశాల ప్రిన్సిపల్స్తో సమీక్షించారు. ఎక్కడ మాల్ ప్రాక్టీసింగ్ జరగకుండా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్ నుండి గంట ముందు ప్రశ్నపత్రాలు తీసుకురావాలని, పరీక్షల అనంతరం సమాధాన పత్రాలను సీల్ వేసి పోలీస్ స్టేషన్కు చేర్చాలన్నారు. పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. చిత్తూరు నుండి డివిఈఓ సయ్యద్ మౌలాలా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, మొదటి సంవత్సరం 15,905 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 16,852 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. ఇక్కడ ఏదైనా మీరు
కొద్దిగా లో క్వాలిటీ క్లాత్ వాడితే మనం చాలా ముద్దుగా దాన్ని పంపిస్తాం. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన బండల మీద పనిచేసాం. 2 సంవత్సరాలు 4 ఎగ్జామినేషన్ పనిచేసాం. డిఆర్టీసీ వాళ్ళకి ఒకటి చెప్తాను బాగా, మీరు ప్యాకింగ్ చేసే బండలు సుప్రీం మీదే. మీరు బండలు ప్యాక్ చేసిన తర్వాత దానికి ఎక్కడ ఓపెన్ చేసే అధికారం వస్తుందంటే సిసిఓ దగ్గర తప్ప ఎక్కడ ఎవరికి ఏ రకమైన అధికారం లేదు. మీరు సీజ్ చేస్తారు, ఓపెన్ చేయాల్సింది సిసిఓ. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం పైన గురువారం చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఆర్డీఏ పీడీ తులసి, డిఐసి జిఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ఈ పథకం కొనసాగుతుందన్నారు. 30 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విశ్వకర్మ యోజన పథకం కింద ఏ వృత్తుల వారు అర్హులు అన్న వివరాలను తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై అవగాహన కల్పించారు. 2019 సెప్టెంబర్లో మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని అమలు చేశారని, పైలట్ ప్రాజెక్టు కింద తిరుపతి, నెల్లూరు, ఏలూరు జిల్లాలు ప్రారంభించారన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ విశాఖపట్నం డిఎఫ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ రెడ్డి, విశ్వకర్మ యోజన సంఘం నాయకులు అట్లూరి శ్రీనివాసులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. విశ్వకర్మ గురించి కొంత తెలుసుకోవడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కలిసాము. మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. బేసిక్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఆనరబుల్ పిఎం నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు వారి జన్మదినం రోజున ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు మనకి కవర్ చేయనటువంటి చేతి వృత్తుల పని వాళ్ళకి ఆర్థిక సహాయం, బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం, తక్కువ వడ్డీ రేటుతో ఆర్థిక సహాయంగా లాంచ్ చేశారు. రాబోయే 5 సంవత్సరాలు మొత్తం 30 లక్షల మందికి ఆర్థిక సహాయం చేయాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అందులో 15 లక్షల మందికి లోన్ వాళ్ళు నాకు తెలిసి ఇంతవరకు ఏ స్కీమ్ లో కూడా కవర్ కానటువంటి వాళ్ళు మీకు తెలిసే ఆల్రెడీ చెప్పారు. వడ్రంగులు, పొడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మని, సుత్తులు మరియు టూల్ కిట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు, కుమ్మరులు, చెప్పులు కుట్టేవారు, పాదరక్షల కళాకారులు, కాఫీ మేస్త్రీలు, గుట్టలు, చాపలు, చీపుర్లు, పాలక వస్తువులు తయారు చేసేవారు, బొమ్మలు తయారు చేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, చాపలివారు, దర్జీలు. ప్రతి అధ్యాపకుడు నిత్య విద్యార్థి అని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జీవన జ్యోతి అన్నారు. 5 రోజుల పాటు జరిగే బయాలజీ, మైక్రోబయాలజీ టీఓటీ కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూజీసీ పరిధిలోని అన్ని కళాశాలలో అధ్యాపకులు పాల్గొన్నారు. అధ్యాపకులకు అవగాహన కల్పించడంలో భాగంగా 5 మంది ట్రైనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, వారు సూచనలు అందించడంతో పాటు వివరించే అంశాలపై అధ్యాపకులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ నాన్ రెసిడెన్షియల్ కార్యక్రమం ఈ 5 రోజులు జరుగుతుందని, అధ్యాపకులు అందరూ తప్పక హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్లు సృజన, ఇందిర, ప్రియదర్శిని, శైలజ, ఉషశ్రీ, ప్రసాద్, అధ్యాపకులు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మీరా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. We all assemble so that we can share our ideas. We can have a better approach how to approach our students also. Because Commissioner sir, he wanted to have a better teaching methods. So day to day, as the scenario is changing every day, so he doesn't want to have a teaching method just chalk piece and blackboard.
PowerPoint presentation, YouTube, above all, you can also have a recently as said by our Honorable Commissioner Sir in the recent conference that augmented and virtual reality should also be included in the teaching. Not only in the sciences, he is also trying to do all these methods in the arts and commerce also. So really we are lucky that we are the teachers of sciences, I feel. Botany and microbiology has a special place in the subjects, I feel. And this is the place where you can learn or you can share your ideas how to improve the teaching. Don't say that you don't have a teaching skill. You are all learned, you all know how to teach also. But the present scenario, the way the students are coming now, because the students, the students which we had in the past are not like that. Scenario is changing. We are having different types of students, different types of, I can say, the environment. So according to the environment and coming students, we should also be updated ourselves. So when do we get updated? If we have these types of FTPs, if we listen to the others, it is not the thing that only the seniors know. We can learn from the juniors also, nothing wrong in that. I also learn from my juniors, I also learn from my students. Learning is a continuous process. చిత్తూరు నగరంలోని 42వ డివిజన్ కార్పొరేటర్ శశిపై జరిగిన దాడి నేపథ్యంలో నగరంలో ఎలాంటి వదంతులు సృష్టించవద్దని వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ 42వ డివిజన్ కార్పొరేటర్ శశికుమార్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 12 గంటలకు శశికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చిత్తూరులో ప్రశాంతమైన ఎన్నికల వాతావరణం నెలకొందన్నారు. ఈ సమయంలో కార్పొరేటర్ దాడిపై ఎలాంటి వదంతులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు. అతను తన బంధువులకు ఫోన్ చేసిన సమాచారం అందించి వారి ద్వారా ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం ఉంది. దానిపై ఆసుపత్రిలో అతను విచారించడం జరిగింది. కొద్దిసేపు అతను అపస్మారక స్థితిలో ఉండి సుమారు 12 గంటల సమయంలో మెలకువలోకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వగా తన స్టేట్మెంట్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అతను కార్పొరేటర్గా ఉండడం, అలాగే ఒక పార్ట్ టైం వర్కర్గా కూడా పనిచేస్తున్నాడు. సో ఇతనిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది ఇతను కూడా సరిగా గుర్తు చెప్పలేకున్నాడు. ఆ దాడి చేసిన ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల, అలాగే మారుమూలుగా ఉండడం వల్ల అతను గుర్తించలేనట్టుగా చెబుతున్నాడు. దానిపై వివిధ రకాల టెక్నికల్ వేస్లో మేము దర్యాప్తు చేస్తున్నాం. దానిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది, దానికి కారణం ఏంటి, దాని యొక్క మోటివ్ ఏంటి అనేది తొందరలోనే మేము వెలికి తీస్తాం. అధికారుల ఆదేశాల మేరకు వారి యొక్క గైడెన్స్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో దర్యాప్తు చేస్తున్నాం. దీనిపై దయచేసి ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేసుకుని దీనిపై రకరకాల వదంతులు సృష్టించవద్దని మనం చేస్తున్నాం. దానికి రాజకీయంగానా లేదా వ్యక్తిగతంగానా మరే ఇతర కారణాలు ఉన్నా కూడా వెలికి తీస్తాం. తప్పకుండా దానికి కారణమైన పర్సన్స్ని అరెస్ట్ చేస్తాం. దయచేసి మేము యొక్క సొంత వదంతులు వారికి యాడ్ చేసి రకమైన అనేక ఇక్కడ చిత్తూరులో ప్రశాంతమైన రాజకీయ వాతావరణం ఉంది, దానికి భంగం కలిగించవద్దని మనం. థ్యాంక్ యూ. వదలని ఆయుధాలతో కానీ దాడి చేసినట్టే కనిపించలేదు. అతను ప్రైమరీగా అతను చెప్పిందంటే బీర్ బాటిల్తో వెనక తల వెనక వైపు బలంగా కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. తల వెనుక ఒక వాపు గాయము, కొంత గోపుడు గాయాలు కూడా ఒక 2 గాయాలు అక్కడ ఉన్నాయి. మరి అవి ఏ వెపన్ ద్వారా పన్నాయనేది ఆ సంఘటనా స్థలాన్ని మేము పరిశీలించాం. సంఘటనా స్థలంలో అయితే వెపన్స్ ఏం దొరకలేదు. దీనిలో మా ట్రయల్ మేము చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పరిశ్రమలు కాదు రకరకాల మద్యం బాటిళ్లు తెచ్చారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఎద్దేవా చేశారు. మద్యం దుకాణాలలో అమ్ముతున్న వివిధ రకాల మద్యం బాటిళ్లు చూపుతూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. గుడివాడ అమర్నాథ్ ఏపీలో పరిశ్రమలు ఎక్కడ, ఫ్లవర్ రోజా ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు అంటూ మంత్రులపై ఎద్దేవా చేశారు. మంత్రిగా చేసిన ఒక అభివృద్ధిని రోజా చూపించగలరా అంటూ నిలదీశారు. షర్మిలపై రోజా వ్యక్తిగత విమర్శలు సరైంది కాదని వైసీపీ నేతలకు హితవు పలికారు. మద్యం కొత్త బ్రాండ్లతో యువత భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. పరిశ్రమల కోసం పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రం నాశనం అయిపోతా ఉందని చెప్పి గగ్గోలు పెడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఇప్పుడు బయట వచ్చి సిద్ధం అంట
దేనికి సిద్ధమయ్యా? మమ్మల్ని తాగిచ్చి పడుకోబెట్టడానికి నువ్వు 4.5 సంవత్సరాలు సిద్ధంగా ఉన్నావు. మద్యపాన నిషేధం అన్నావు, మరి ఎక్కడ నిషేధించావయ్యా? కొత్త కొత్త బ్రాండ్లు వచ్చాయే. ఇవి తాగినోడు హాస్పిటల్ కన్నా పోవాలి, లేదా శ్మశానం కన్నా పోవాలి. ఇది తాగిన తర్వాత శ్మశానంకి, హాస్పిటల్ కూడా ఇప్పుడు లే. ఏందో ఈ కల్తీ మందులు. ఇవి జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో సాధించిన ఘనత ఏంటంటే ఈ బ్రాండ్లు, ఈ కంపెనీలు తీసుకొని వచ్చాడు. అంత తప్ప పీకింది ఏమీ లే ఈ రాష్ట్రానికి. ఈరోజు ఒక పక్క రోడ్లు లేవు, ఒక పక్క విద్యా వైద్యం అందడం లేదు, ఒక పక్క నిరుద్యోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి, విద్యార్థులు రీఎంబర్స్మెంట్ లేక, సకాలంలో ఫీజులు కట్టలేక ఒక పక్క చదువులు మానేసే పరిస్థితి నెలకొనింది. అక్షర సత్యం నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. మేధావులు, కళాకారులు, సాహితీవేత్తలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులను కూడా మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రశ్నించండి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ భారతదేశ మ్యాప్లో ఉండాలంటే, యువతంతా భవిష్యత్తు బాగుండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. నువ్వు ఏం చేసావు? ఈ రాష్ట్రానికి ఏం చేసావు? యువతకి ఏం చేసావు? ఏ పరిశ్రమను తీసుకొని వచ్చావు? ఏ పెట్టుబడి తీసుకొని వచ్చావు? ₹1 అయినా పెట్టుబడి తీసుకొని వచ్చావు అని చెప్పి మీడియా, జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు, సాహితీవేత్తలు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడున్న ఈ ఫ్లవర్ మినిస్టర్ కూడా చెప్తున్నాం, అమ్మా నువ్వు నోరుంది కదా అని నోటికొచ్చేటి ఎట్ట పడితే అట్ట మాట్లాడితే అట్టమ్మా? మహిళలు కదా, మనం దాని మించి మాట్లాడకూడదు. పానీలే అంటే నోరు మామూలుగా లేదు, ఆంబో తరిసిట్ అరుస్తూ ఉంది. ఎందుకు అరుస్తున్నావు నాకు అర్థం కల. నువ్వు ఏం చేసావు చెప్పు? నువ్వు మంత్రి, అంతకుముందు ఏపీఐసి పరిశ్రమల శాఖ కదా, నువ్వు ఏం తెచ్చావు చెప్పమ్మా? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మొన్నటికి మాపం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని కూడా, ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా నోటికి ఎట్టొచ్చా అట్ట ఆమె వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంది. ఈమెను ఎవరన్నా మాట్లాడితే మటుకు దడ ఏడ్చేస్తుంది, అయ్యయ్యో నన్ను తిట్టేశారని. మరి ఆ పక్కన్న మహిళలు కూడా మహిళలే కదా తల్లి, వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది కదా. మరి వాళ్ళను నువ్వు వ్యక్తిగతంగా దూషించినప్పుడు నేను ఎందుకు దూషించకూడదు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.